హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సెన్సెక్స్ 823 పాయింట్ల నష్టంతో 81,692 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 253 పాయింట్ల నష్టంతో 24,888 దగ్గర క్లోజ్ అయింది. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ 377 పాయింట్ల నష్టంతో 56,083 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ స్లైట్గా అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. సెన్సెక్స్ నిఫ్టీ 1% దాకా నష్టపోతే, బ్యాంక్ నిఫ్టీ 0.67% మాత్రమే నష్టపోయింది ఈరోజు ట్రేడింగ్లో. ఈరోజు ట్రేడింగ్లో మన మార్కెట్లో వాలటైల్గా మూవ్ అవడానికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవాలంటే, యూఎస్ చైనా మధ్య జరుగుతున్న ట్రేడ్ డీల్ గురించి మాట్లాడుకోవాలి. ట్రేడ్ డీల్కి సంబంధించి క్లారిటీ మిస్ అవుతూ ఉండటం అనేది ఇన్వెస్టర్ సెంటిమెంట్ని కొద్దిగా వీక్ చేస్తూ ఉంది ప్రస్తుతానికి. దీంతో గత రాత్రి యూఎస్ మార్కెట్స్ ఫ్లాట్ టు నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. అంతేకాకుండా ఇరాన్ యూఎస్ను బెదిరిస్తూ యూఎస్ మిలిటరీ బేస్ మీద అటాక్ చేస్తామని హెచ్చరించడంతో కొంత ఉద్రిక్త వాతావరణం అనేది నెలకొనుంది. దీంతో ఆయిల్ ప్రైసెస్ ఓవర్ నైట్ 4 to 5% రైజ్ అవ్వడం జరిగింది. ఆయిల్ ప్రైస్ రైజ్ అవ్వడం అనేది మనకు తెలిసిన విషయమే. ఇండియన్ ఎకానమీకి అంత మంచి పరిణామం అయితే కాదు. అప్ స్ట్రీమ్స్ ఎనర్జీస్ షేర్స్ అయిన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా షేర్స్ పెరిగినప్పటికి కూడా డౌన్ స్ట్రీమ్ స్టాక్స్ అయిన టైర్ అండ్ ఏవియేషన్ స్టాక్స్ ఇన్పుట్ ఖర్చులు పెరుగుతాయనే ఆందోళనతో ఫాలో అవడం చూస్తూ ఉన్నాం మనం ఈరోజు. వీటన్నిటితో పాటుగా నిఫ్టీ 50 వీక్లీ ఎక్స్పైరీ వాలటిలిటీ కూడా ఈరోజు ప్లే చేసింది మన మార్కెట్ మూమెంట్లో. గత 4-5 రోజులుగా మనం ఏదైతే మాట్లాడుకుంటూ ఉన్నామో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కరెక్షన్ ఈరోజు మార్కెట్లో ప్లే చేసింది. స్మాల్ క్యాప్ స్టాక్స్ రీసెంట్ డేస్లో ర్యాలీ అనేది ఈరోజు ఫిజిల్ అవుట్ అయినట్టుగా కనిపిస్తుంది మనకి. అట్లాగే మిడ్ క్యాప్ స్టాక్స్లో కూడా ఈరోజు ట్రేడింగ్లో మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్లో మంచి కరెక్షన్ చూస్తున్నాం. గత 2 రోజులుగా ఏదైతే మిడ్ డే సెల్ ఆఫ్ చూస్తూ ఉన్నామో 1-1:30 తర్వాత మార్కెట్స్ డిప్ అవుతూ ఉన్నాయి గత 2-3 రోజులుగా. ఈరోజు ఎక్స్పైరీ మూమెంట్ తోటి అది ఇంకొద్దిగా ఇంటెన్సిఫై అయ్యి బాగా లోయర్ లెవెల్స్కి మూవ్ అయింది ఈరోజు. టెక్నికల్ ఫ్యాక్టర్స్తో పాటుగా గ్లోబల్ ఫ్యాక్టర్స్ కూడాను ఈ సెల్ ఆఫ్కి, ఆఫ్టర్నూన్ సెల్ ఆఫ్కి ఏదైతే ఉందో అది ఈ ఫ్యాక్టర్స్ మూలంగా గ్లోబల్ రిస్క్ కానివ్వండి, లేదంటే ఎక్స్పైరీ మూమెంట్స్ కానివ్వండి, అవి మేజర్గా ప్లే చేసినాయి అని చెప్పుకోవచ్చు ఈరోజు ఆఫ్టర్నూన్ సెల్ ఆఫ్కి. మార్నింగ్ ఐటీ ఇండెక్స్లో వచ్చిన సెల్ ఆఫ్ ఆఫ్టర్నూన్ వరకు కంటిన్యూ అవుతూ ఉంటే, ఆఫ్టర్నూన్ సెషన్లో ఏదైతే మరలా ఇంకొకసారి సెల్ ఆఫ్ వచ్చిందో దాంట్లో బ్యాంకింగ్ స్టాక్స్ కూడా పార్టిసిపేట్ చేసినాయి. సో దాంతో మనం కీ లెవెల్గా అబ్జర్వ్ చేస్తున్న 24,930, 940 అనేది బ్రీచ్ అవుతూ లోయర్ సైడ్ మూవ్ అయింది నిఫ్టీ. ఈరోజు ట్రేడింగ్లో ఐటీ స్టాక్స్ గత 2-3 రోజులుగా ఏదైతే పాజిటివ్గా మూవ్ అవుతూ ఉన్నాయో ఐటీ స్టాక్స్ ఈరోజు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ ఈరోజు పూర్తి నెగిటివ్గా మూవ్ అయినాయి. అయితే విప్రో కానీ, ఎల్టీఐ మైంట్రీ కానీ, టెక్ మహీంద్రా కానీ ఆఫ్టర్నూన్ సెషన్ కొద్దిగా రికవర్ అవుతూ కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న ఈ కాన్ఫ్లిక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి రోజు రోజుకి పెరుగుతున్నట్టు కనపడుతుంది. ఇరాన్పై దాడికి ఇజ్రాయెల్ పూర్తిగా సిద్ధమైందని చెప్పేసి అమెరికా అధికారులు సిబిఎన్ న్యూస్కి తెలపడంతో ఇరాక్ కూడాను రెస్పాండ్ అవుతూ మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు రిప్లై ఇచ్చారు. దాంతోపాటుగా అమెరికా స్థావరాలపై మేము దాడి చేస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడంతో కొద్దిగా ఉద్రిక్త వాతావరణం అనేది పెరిగినట్టుగా కనపడుతుంది. అంతకుముందే అణుచర్చలు ఏదైతే ఇరాన్కను అమెరికాకి అణుచర్చలు జరుగుతున్నాయో అది 2వ రౌండ్ జరగాల్సి ఉంది. అది కనుక ఫైనల్ అయితే ఇజ్రాయెల్కి అది ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాను అమెరికాతోటి స్నేహం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటివరకు నేతన్యాహుకు అమెరికా అనేది సపోర్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక నుంచి అమెరికా సపోర్ట్ కనుక పక్కగా తొలగితే ఒంటరి వాళ్ళు అయిపోతారు ఈ మిడిల్ ఈస్ట్లో. కాబట్టి అది ఇజ్రాయెల్కి కొద్దిగా ఇష్టం లేనట్టుగా కనపడుతుంది. దాంతో వాతావరణం వేడెక్కుతూ ఉంది. ఓకే, సో ఇవన్నీ ఏ విధంగా ప్యాన్ అవుట్ అవుతాయో రాబోయే రోజుల్లో ఈ వాతావరణం ఎటు నుంచి ఎటు మారుతుందో అని చెప్పేసి ఉద్దేశాల మీద ఈరోజు ప్రాఫిట్ బుకింగ్కి ఎక్కువగా మొగ్గు చూపారనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఓకే, మన మార్కెట్లో స్టాక్ వైజ్ ట్రేడింగ్ విషయానికి వస్తే ఈరోజు పేటీఎం స్టాక్ అనేది 8 to 10% ఈరోజు ట్రేడింగ్ సెషన్లో డిక్లైన్ అయింది. దీనికి ప్రధాన కారణం మనం చూడాలంటే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఎండిఆర్ ఏదైతే వాళ్ళు ప్రపోజ్ చేశారో అది అప్రూవల్ అవ్వలేదు. అంటే ఈ ఎండిఆర్ అంటే ఏంటంటే డిజిటల్ పేమెంట్ ప్రాసెసింగ్ గాను వీళ్ళు అడిషనల్గా మర్చెంట్స్ని ఛార్జ్ చేస్తారు అనేది ఎండిఆర్ ప్రపోజల్. సో దాన్ని అప్రూవల్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అబౌవ్ 3,000 రూపీస్ ఈ ఎండిఆర్ ఛార్జ్ చేస్తామని చెప్పడంతో
అది అప్రూవల్ కాకపోవడంతో ఈ సెల్ ఆఫ్ అనేది ఈరోజు సివియర్గా చూసాము. ఇంకా ఎంత పడుతుంది స్టాకు? ఈరోజు ట్రేడింగ్లో 865 లో ఫామ్ చేసి అక్కడి నుంచి 895 దగ్గర క్లోజ్ అయింది, కానీ ఈరోజే 8% డ్రాప్ అయింది ట్రేడింగ్ సెషన్లో. ఇంకా ఎంత డ్రాప్ అవుతుంది కనుక మనం చూస్తే ఇది కొద్దిగా సపోర్ట్ ఉంది. 820, 825 లెవెల్స్లో ఇది సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. సో ఇదే న్యూస్ కనుక కంటిన్యూ అయితే దీని మీద ఎటువంటి విశ్లేషణ వీళ్ళు పేటీఎం నుంచి వస్తుందని మనం చూసి దాన్ని బట్టి మనం దీంట్లో నెక్స్ట్ కాల్ తీసుకోవాల్సి ఉంది. ఎవరి దగ్గరైనా స్టాక్స్ కనుకుంటే, పేటీఎం స్టాక్స్ ఉంటే మీకు క్లారిటీ వచ్చే వరకు దీని మీద వెయిట్ చేయొచ్చు. లేదు మీరు ప్రాఫిట్స్లో ఉన్నారంటే ప్రస్తుతం ఈ అన్సర్టన్ సిచ్యువేషన్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మాత్రం బెటర్. ఇది ఇంకా పడే అవకాశం మాత్రమే కనబడుతూ ఉంది. ఈ కంప్లీట్గా దీని మీద క్లారిటీ వచ్చే వరకు కూడాను ఇది కొద్దిగా లోయర్ లెవెల్స్లోకే మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు మార్కెట్ బ్రెడ్త్ చూడాలి అంటే అన్ని సెక్టార్స్లోనూ ఈరోజు సెల్ ఆఫ్ వచ్చింది. ఒక్క హెల్త్ కేర్ మాత్రమే ఈరోజు బలంగా నిలబడింది, కానీ మిగిలిన అన్ని సెక్టార్స్లో కూడా, అంటే ఫార్మా కూడాను ఆఫ్టర్నూన్ వరకు బాగానే పాజిటివ్గానే ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే వచ్చేటప్పటికి స్లైట్ నెగిటివ్గా న్యూట్రల్గా క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. నిఫ్టీ మీడియా 0.4% డౌన్ అయితే నిఫ్టీ బ్యాంకు 0.7% డౌన్ అయింది. 3 రోజుల నుంచి ఏదైతే పాజిటివ్గా మూవ్ అవుతున్నాయో నిఫ్టీ ఐటీ ఈరోజు 0.84 నెగిటివ్గా క్లోజ్ అయింది. ఈరోజు ఎఫ్ఎంసీజీ కూడాను ఈరోజు నెగిటివ్గా క్లోజ్ అయింది. ఎఫ్ఎంసీజీ అయితే ఆల్మోస్ట్ 1.28. సో లాస్ట్ 3 డేస్ నుంచి ఎఫ్ఎంసీజీ కానీ ఐటీ కానీ ఇవి పాజిటివ్గా మూవ్ అవుతున్నాయి, కానీ ఈరోజు అవి సెల్ ఆఫ్ గురైనాయి. సో ఓవరాల్గా మార్కెట్ బ్రెడ్ చూస్తే ఈరోజు కంప్లీట్ నెగిటివ్గా ఉందని చెప్పుకోవచ్చు మనం. ఓకే, మనం రోజుట్లానే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈరోజు మార్కెట్ ఏ విధంగా మూవ్ అయింది, రేపటికి సంబంధించి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చో చూద్దాం. సో ఇది నిఫ్టీ చార్ట్. మీరు నిఫ్టీ చార్ట్ చూస్తే ఈరోజు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రెడ్ క్యాండిల్. సో మీరు చూస్తే ఈ మధ్యకాలంలో అంత బిగ్ రెడ్ క్యాండిల్ ఆల్మోస్ట్ మీకు హై వచ్చేసేసి 25,196 అయితే మరలా 200 దగ్గర 25,200 దగ్గర మరలా ఒకసారి రెసిస్టెన్స్, సివియర్ రెసిస్టెన్స్ 25,200 దగ్గర ఫేస్ చేస్తూ ఉంది. లో వచ్చేసరి 24,825. సో మనం ఏదైతే గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నామో 24,940 దాన్ని కూడా బ్రీచ్ చేస్తూ లోయర్ లెవెల్లోకి మూవ్ అయింది, అట్లానే క్లోజ్ అయింది కూడాను. సో నిన్న కూడా మనం మాట్లాడుకుంది, నిన్న వీడియోలో కూడా మనం మాట్లాడుకుంది 24,930 అనేది అబ్జర్వ్ చేయాలనుకున్నాము. అక్కడికి వచ్చిన తర్వాత రివర్స్ అవ్వడానికి ప్రయత్నం చేసుకోవడానికి మరలా డౌన్ సైడ్కే మూవ్ అయింది ఈరోజు నిఫ్టీ మాత్రం. సో క్లోజింగ్ వచ్చేసేసి ఇప్పుడు 24,885 అక్కడ క్లోజ్ అయింది. ఓకే, సో ఇప్పుడు మనకి కొత్త లెవెల్ ఓపెన్ అయినట్టు చెప్పుకోవచ్చు మనం. అయితే రేపు ఏ విధంగా మూవ్ అవుతుంది, రికవరీ అయ్యి మళ్ళీ అప్ సైడ్ 24,900 అంటే అబవ్ మూవ్ అవుతుందా, లేదంటే ఇక్కడి నుంచి డౌన్ సైడ్ మూవ్ అవుతుందా? ఒకవేళ ఇక్కడి నుంచి డౌన్ సైడ్ మూవ్ అయితే మనం ఆల్రెడీ ఈ లెవెల్స్ మనకు ఆల్రెడీ ఉన్నాయి. ఏది 24,500 అనేది మనకి స్టిల్ ఇది వ్యాలిడే ఉంటుంది. ఏది రీసెంట్ లో ఇది. ఓకే, ఈ 24,500 అనేది రీసెంట్ లో. సో ఇక్కడి నుంచి డౌన్ సైడ్ మూవ్ అయితే 24,500 అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కింద ఉండే అవకాశం ఉంది. అదే అప్ సైడ్ మూవ్ అయింది అనుకోండి, మనకి మరలా ఒకసారి 25,029 లేదంటే 25,030 అది మనకి రెసిస్టెన్స్ కింద ఉండే అవకాశం ఉంది ప్రస్తుతానికి. డౌన్ సైడ్లో 24,500 కంటే కొద్దిగా అబోవ్ లెవెల్లో చూడాలంటే ప్రస్తుతం వచ్చేసేసి 24,750 అది మల్టిపుల్ టైమ్స్ మన దగ్గర టెస్ట్ చేసింది. 24,750 అనేది సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది, 25,030 అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది నిఫ్టీకి సంబంధించి. అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే అప్ సైడ్ వచ్చేసేసి 56,500 రెసిస్టెన్స్ కింద ఉండే అవకాశం ఉంది. అదే లోయర్ సైడు 55,700 అనేది మల్టిపుల్ టైమ్స్ మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది ఇక్కడ. సో కాబట్టి ఇప్పుడు ప్రస్తుతము 55,700 అనేది సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. అదే రెసిస్టెన్స్ విషయానికి వస్తే 56,500 సైకలాజికల్గా 56,500 ఇప్పుడు 57,000 నుంచి రివర్స్ అవుతుంది కదా. ఈ 56,500 అనేది రెసిస్టెన్స్ కింద మీడియం టర్మ్లో యాక్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ విషయానికి వస్తే. ఓకే, ఈరోజు మనము డిస్కస్ చేసుకోబోయే స్టాకు సుజలాన్ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వింటూ వస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ₹4 ఆ లెవెల్ నుంచి ఆల్మోస్ట్ ₹80 వరకు కూడాను పెరిగిన స్టాక్ ఇది. మల్టీ ఫోల్డ్లో రిటర్న్స్ ఇచ్చింది ఈ మధ్యకాలంలో సుజలాన్. సో ఇప్పుడు మనం ఎందుకు సుజలాన్ గురించి మాట్లాడుకుంటున్నామంటే రీసెంట్గా వాళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్ చాలా పాజిటివ్గా ఉన్నాయి.
అట్లానే ఎనలిస్టులు కూడాను దీనికి సుమారుగా 90 లెవెల్స్ వరకు ఇది రీచ్ అవ్వచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్ ఈ మధ్య వెలిబుచ్చుతూ ఉన్నారు. కాబట్టి మనకు దీంట్లో ఏదైనా అవకాశం ఉందా అని చెప్పేసి దీంట్లోకి చార్ట్ ఓపెన్ చేసి చూస్తే ఇది 200-డే మూవింగ్ యావరేజ్కి దగ్గరలో, అంటే 63 రూపాయల దగ్గర ఇది 200-డే మూవింగ్ యావరేజ్ ఉంది, 63.50 దగ్గర. ఇప్పుడు 65-60కి వచ్చింది. ఈరోజు క్లోజింగ్ వచ్చేప్పటికి 65-60. అంటే రీసెంట్గా కొద్దిగా ఫాల్ చూస్తూ ఉన్నాము. రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత 75 వరకు పైకి వెళ్ళి ఇప్పుడు 65 వరకు వచ్చింది. సో పిక్ చేసుకోవడానికి మంచి లెవెల్స్ని ఆఫర్ చేస్తుంది ఇది. సో ఇది కనుక మీరు 63-64 లెవెల్స్లో మీరు పిక్ చేసుకోగలిగితే ఇది మిడ్ టు లాంగ్ టర్మ్లో సో ఆల్మోస్ట్ 90 రూపీస్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. 90 రూపీస్ అంటే మీకు ఆల్మోస్ట్ 50% వరకు ఇది అప్రిషియేట్ అయ్యే అవకాశం ఉంది. సో సుజలాన్ ఈరోజు మనం స్టాక్ ఆఫ్ ద డే మనం మాట్లాడుకుంటుంది. అది కూడాను మనం పిక్ చేసుకునే లెవెల్స్ సుమారుగా మీరు పిక్ చేసుకోవాలి అంటే 64 లెవెల్స్ దగ్గర, 64 లెవెల్స్ దగ్గర మీరు పిక్ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. అది టార్గెట్, ఫస్ట్ టార్గెటే మీకు ఇక్కడ 72 నుంచి 75 లెవెల్స్ వరకు దీని టార్గెట్ ఉండొచ్చు. అంటే రీసెంట్ హై ఏదైతే ఉందో అది మరలా ఒకసారి క్రాస్ చేసే అవకాశం ఉంది. ఓకే, సో ఈ మధ్యలో 64 నుంచి 74-75 మధ్యలో కాస్త కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. ఒకసారి ఈ కన్సాలిడేషన్ కనుక బ్రేక్అవుట్ ఇస్తే అప్ సైడ్ మరలా ఇది 90-95 లెవెల్స్కు రీచ్ అయ్యే అవకాశం మాత్రము గ్యారెంటీగా కనపడతా ఉంది ఈ స్టాక్లో. దీని పర్ఫార్మెన్స్ కూడాను చాలా సాలిడ్గా పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంది. రీసెంట్గా వాళ్ళు పోస్ట్ చేస్తుంది. వీళ్ళ ఆర్డర్ బుక్ కూడాను చాలా ఎక్కువగా ఆర్డర్ బుక్ వీళ్ళు పొందున్నారు. ఆ ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేసినా సరే వీళ్ళకి రాబోయే 3 to 4 క్వార్టర్స్లో వీళ్ళ రిజల్ట్స్ చాలా పాజిటివ్గా వీళ్ళ రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు మార్కెట్లో ఎప్పుడైతే డిప్ వస్తుందో ఈ స్టాక్కు సంబంధించి ఆ డిప్ని మీరు యూటిలైజ్ చేసుకుంటూ స్లోగా గ్రాడ్యువల్గా మీరు దీన్ని పిక్ చేసుకునే అవకాశం ఇస్తుంది ఇది సుజలాన్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అట్లానే మీ ఫ్రెండ్స్కి కానీ మీ కొలీగ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. అట్లానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.